ఒక అడవిలో ఒక పెద్ద పాము ఉండేది. అది చాలా గర్విష్టి మరియు ఇతరులను ఎప్పుడూ హేళన చేసేది. ఒకరోజు ఆ పాము ఒక చిన్న చీమల పుట్ట దగ్గరికి వచ్చింది. అక్కడ వేలాది చీమలు తన ఆహారాన్ని సేకరించుకొని పుట్టలోకి వెళ్తున్నాయి. పాము నవ్వింది. ఓ చిన్న చీమలారా, మీరెంత బలహీనులు, మీరేం చేసుకోగలరని హేళన చేసింది. ఒక తెలివైన చీమ ముందుకు వచ్చింది. పాము గర్వంగా ఉండకు, ఐక్యంతో బలంతో ఉంటే సమయం వచ్చినప్పుడు మా శక్తి ఏమిటో చూపిస్తాం అని బదులు ఇచ్చింది. పాము దాని మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొందరు అడవి మనుషులు ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించారు. పాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక రంధ్రంలో దాక్కుంది. అప్పుడు ఆ తెలివైన చీమ తన తోటి చీమలతో కలిసి ఆ రంధ్రం దగ్గరికి చేరుకుంది. వేలాది చీమలు కలిసి పామును కుట్టడం మొదలుపెట్టాయి. పాము నొప్పిని భరించలేక బయటకు వచ్చింది. అడవి మనుషులు దానిని పట్టుకున్నారు. అప్పుడు ఆ చీమ పాముతో అంది, మేము చిన్నవాళ్ళమైనా ఐక్యంగా ఉంటే ఎవరినైనా ఓడించగలమని గుర్తుంచుకో. పాము తన తప్పును తెలుసుకొని సిగ్గుపడింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఐక్యత యొక్క బలాన్ని మరియు ఎవరిని తక్కువ చూడదని తెలియజేస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.